హలో మై డియర్ సెల్ స్క్వాడ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు మనం చాలా స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట, నెఫ్రాన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూపించండి మ్యామ్ అని. సో ఈ రోజు మనము ఆ నెఫ్రాన్ డయాగ్రామ్, మీరు ఇన్ని రోజుల నుంచి అడుగుతున్న ఆ నెఫ్రాన్ డయాగ్రామ్ ని ఈ రోజు నేను డ్రా చేయబోతున్నాను ఈజీగా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జామ్లో మీకు బోర్డు వరకు ఈ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా కేర్ఫుల్గా చూడండి. మేబీ నేను ట్రిప్స్ అండ్ టిప్స్ చెప్తూ కొంచెం లేట్గా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది మాత్రం ఓన్లీ 2 or 3 minutesలో యూ విల్ లెర్న్ దిస్ డయాగ్రామ్. 2-3 minutes ఇక్కడ స్పెండ్ చేస్తే మీకు ఈ మార్క్స్, ఈ డయాగ్రామ్ మార్క్స్ 3 marks అవ్వచ్చు. ఎందుకంటే ఓన్లీ డయాగ్రామ్కి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఆ నెఫ్రాన్ డయాగ్రామ్ని మనం స్టార్ట్ చేసేద్దామా? మరి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం మొత్తం క్లియర్ చేసేసి నెఫ్రాన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక కప్ వేసేసుకోవాలి, ఒక రౌండ్ కప్. ఒక రౌండ్ కప్, ఐస్ క్రీమ్ కప్ లాగా ఒక కప్ వేసేసుకొని, తర్వాత ఇక్కడ మనము దీనికి స్ట్రైట్గా ఒక స్ట్రైట్ లైన్స్, నా దగ్గర స్కేల్ లేదు అందుకు లైన్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి, బట్ మీరు మాత్రం స్కేల్తో నీట్గా డ్రా చేయండి. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా మనము ఇక్కడ ఒక 2 lines అనేవి వేస్తాము. ఇవి కొంచెం బ్రాడ్గా ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్స్. ఈ లైన్స్ని స్కేల్ మర్చిపోయి స్కూల్లో పక్కల దగ్గర స్కేల్ ఇవ్వు కొంచెం సేపు అని అడుక్కోవడం కంటే మనం స్కేల్ తెచ్చుకొని నీట్గా వేసేసుకుందాం. స్ట్రైట్ లైన్స్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని జాయింట్ చేస్తాము. ఓన్లీ మనం జాయింట్ చేస్తాం అంతే. చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం పిల్లలు. యాక్చువల్లీ అది అక్కడ రాకూడదు, బట్ మనం చేసే కామన్ మిస్టేక్స్ మ్యాక్సిమం మనం అందరం సేమ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి చేస్తాము. సో అలాంటి మిస్టేక్స్ మనం చెయ్యొద్దు. మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ మనము ఒక బౌల్ లాంటిది, ఒక రౌండ్ బౌల్ లాంటిది వేసేసుకోవాలి స్ట్రక్చర్. చూడండి, ఆ బౌల్కి బయట ఒక అవుట్లైన్ జాగ్రత్తగా బౌల్ షేపుల్లో వచ్చేలాగా, ఒక ఫుల్ బౌల్ కనిపించేలాగా ఫస్ట్ స్టెప్ మనం బౌల్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలి, దీనికి స్ట్రైట్గా ఒక స్ట్రైట్ లైన్. ఈ లైన్ని మీరు రూలర్ ఆర్ స్కేల్తో డ్రా చేయండి. నాకంటే స్కేల్ లేదు కాబట్టి నేను చేత్తో ఫ్రీ హ్యాండ్గా డ్రా చేస్తున్నాను. బట్ మీరు జాగ్రత్తగా నీట్గా, కొంతమంది పిల్లలు పెన్సిల్ వేలు పక్క వాళ్ళ దగ్గరే అడుక్కొని, స్కేలు పక్క వాళ్ళ దగ్గరే అడుక్కొని, ఎరేజర్ పక్క వాళ్ళ దగ్గరే అడుక్కొని, ఎందుకు ఇంక మనము అయినా అందుకే మనల్ని బ్యాక్ బెంచర్స్ అంటారు కదా. అలా అడుక్కొని ఎగ్జామ్లో యూజ్ చేయడంలో ఉండే మజానే వేరు కదా. దీనికి హాఫ్గా మనము ఇంకొక 2, ఇవి ఇంత పెద్దగా ఉండక్కర్లేదు, కొంచెం చిన్నగా వేసేసుకుందాం. ఇక్కడ కొంచెం చిన్నగా. అబ్బా ఇదేంటో, నా దగ్గర స్కేల్ ఉంటే బాగుండేది.
సరే, నో ప్రాబ్లం. ఇక్కడ కొంచెం వైడ్గా ఉండాలి. ఆ వైడ్గా ఉండేలాగా మనం డ్రా చేసుకోవాలి. సేమ్ ఇలాగే వైడ్ ఇది ఎంత ఉందో అంతే పక్కన కూడా డ్రా చేసుకుంటాం. డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు ఏవైతే డ్రా చేసామో ఇక్కడ మాత్రం మనకు వైడ్గా ఉండాలి. ఇక్కడ కింద నుంచి ఏదైతే ఈ లూప్ వస్తుందో, ఈ లూప్ ఏదైతే వస్తుందో ఆ లూప్ సన్నగా ఉండాలి దాంతో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ మనము షేక్ అయిపోతుంది ఎందుకో లైన్ మొత్తం. చూడండి, మనం ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేసి మన ఎగ్జామ్లో మన టైం వేస్ట్ చేసుకుంటాము. చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ నుంచి ఇలా డ్రా చేశాను, బట్ ఇక్కడ నుంచి ఇది ఇలా తీసుకోవడం మర్చిపోకుండా బయట నుంచి డ్రా చేసేసాను రెండు. అలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. చూడండి, టీచర్స్ చేసే నా లాంటి బ్యాక్ బెంచర్ టీచర్స్ చేసే మిస్టేక్స్తో కూడా యూ కెన్ లెర్న్. సో మనం ఫస్ట్ జాగ్రత్తగా వేసేయాలి. తర్వాత ఇంకో లైను మనం ఇక్కడ నుంచి తెచ్చుకొని ఈ హెన్లీస్ లూప్ అనేది డ్రా చేసేస్తాం ఇక్కడికి. అవర్ హెన్లీస్ లూప్ ఇదంతా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ఒక పాముని కొంచెం అలా చేసినట్టు ఇలా వేసేసుకొని డయాగ్రామ్స్లో ఎరేజర్ చాలా చాలా ఇంపార్టెంట్. పెన్సిల్ ఎంత ఇంపార్టెంటో ఎరేజర్ కూడా అంతే ఇంపార్టెంట్. మీ బయాలజీ ఎగ్జామ్కి ఎరేజర్ మర్చిపోయి వెళ్ళిపోవద్దండి అలాగే, సరేనా? ఇక్కడ ఇలా మనం ఇది వేసేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసాము, ఇక్కడ నుంచి అక్కడికి జాయిన్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసేసాక ఇలా మనం జాయిన్ చేసేసాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన విధంగా మనం షేప్ వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు రూల్ ఏమీ లేదు ఇలానే వేయాలి అని, సరేనా? వేద్దామా? ఇప్పుడు లోపల ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ వేసేద్దాం మనము. ఇక్కడ మనకు షేప్ ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని ఏమీ ఉండదు. మనకు నచ్చినట్టుగా మనము బ్లడ్ క్యాపిలరీస్ అనేవి వేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ డన్. మనకు కావాలంటే మనము ఇంకో లేయర్ కూడా ఇలా యాడ్ చేసేసుకోవచ్చు, బట్ దానికంటే నీట్గా మనకు అంత డబుల్ టాస్క్ ఎందుకు చెప్పండి, ఒకసారి డ్రా చేసేసుకుంటే చాలు. ఇలా మనము నీట్గా గ్లోమెరూలస్ని ఫిల్ చేసేయాలి బ్లడ్ క్యాపిలరీస్తో. ఫిల్ చేసేసాక ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ మనము దీనికి కొన్ని ట్యూబ్స్ అనేటివి ఉంటాయి, ఆ ట్యూబ్స్ మనం డ్రా చేస్తాము. ఇలా మనము యాడ్ చేసేసుకుంటాం. చూసాం కదా, ఇది సింపుల్ ఏంటి, మన సింపుల్ నెఫ్రాన్. ఇక్కడ కొంచెం దీన్ని అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను,
జస్ట్ లైట్గా కొంచెం అడ్జస్ట్ చేస్తాను అంతే. అయ్యో ఇది మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఓ ఇలా ఎరేజ్ అయిపోతే మళ్ళీ మనం డ్రా చేసేసుకోవాలి మన లైన్స్. మీరు ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇవ్వడం ఏమీ అక్కర్లేదు, మీరు డైరెక్ట్గా డ్రా చేసేయచ్చు. ఏమంటే నేను ఇది కొంచెం నీట్గా కనపడాలి అని డ్రా చేస్తున్నాను ఇలా, అంతే. చూడండి ఇది మనం బేసిక్ నెఫ్రాన్ డయాగ్రామ్. మనకు ఇందులో ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి. చెప్పనా ఏవేవి ఉన్నాయో? చూడండి, ఇది మనకు ఎఫరెంట్ ఆర్టీరియోల్. మనం ఏం చేస్తాము, పార్ట్స్ అన్నీ ఈ సైడ్ మార్క్ చేస్తాం కదా. ఇది కలెక్టింగ్ డక్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ కలెక్టింగ్ డక్ట్. ఇది కలెక్టింగ్ డక్ట్. అండ్ మనము కావాలంటే ఇక్కడ వీటిని ఎండ్ కూడా చేయొచ్చు, ఇలాగా కొంచెం ఎండ్ లాగా ఇచ్చి మనము ఎండ్ చేయొచ్చు. ఇది కలెక్టింగ్ డక్ట్. ఇదేమో హెన్లీస్ లూప్. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఫ్లవర్ బ్యాకెట్ వేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తెచ్చేసి హెన్లీస్ లూప్ అని రాసేయచ్చు. అండ్ ఇది మనకు గ్లోమెరులస్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గ్లోమెరులస్కి మనము ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి తెస్తాము. కావాలంటే మనము డైరెక్ట్గా చూడండి, ఇవి బ్లడ్ క్యాపిలరీస్ ఇలా పెట్టేసి యూ కెన్ మార్క్ డైరెక్ట్లీ హియర్ యాజ్ బ్లడ్ క్యాపిలరీస్ అని. ఇది బ్లడ్ క్యాపిలరీస్. ఇంకా మనము నార్మల్గా ఓవర్లాప్ అవ్వకుండా డ్రా చేయడానికి ట్రై చేయండి. సో దీన్ని మనం ఏం చేస్తాము, మీకు కింద ప్లేస్ ఉంటే ఇవన్నీ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నీట్గా స్కేల్తోనే డ్రా చేయండి, లేకపోతే అస్సలు బాగా కనిపించవు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ కూడా ఇఫ్ మనము పైనుంచి తీసుకోవచ్చు, ఇలాగా ఇక్కడ డ్రా చేసేయచ్చు గ్లోమెరులస్. అండ్ ఇది మనకు పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇంకా నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడే మార్క్ చేస్తున్నాను, బట్ మీకు ఎగ్జామ్ పేపర్లో అయితే స్పేస్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ సింపుల్ న్యూరాన్ డయాగ్రామ్. ఈ సింపుల్ డయాగ్రామ్ని మీరు డ్రా చేస్తే చాలు, యూ విల్ గెట్ ఆల్ యువర్ మార్క్స్. చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా, బేసిక్గా సింపుల్గా. ఇక్కడ ఏమేమి వేసాము మనము, పీసీటీ వేసాము, డీసీటీ వేసాము, ఇంకా ఏంటి హెన్లీస్ లూప్ వేసాము, కలెక్టింగ్ డక్ట్ వేసాము, గ్లోమెరులస్, బ్లడ్ క్యాపిలరీస్ వేసాము కదా. చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా బౌమెన్స్ క్యాప్సూల్ కూడా మార్క్ చేయాలంటే ఇంకా బౌమెన్స్ క్యాప్సూల్ కూడా మార్క్ చేయండి. అట్లీస్ట్ మనము డయాగ్రామ్స్కి మనం ఏం చేయాలంటే చూడండి 1 2 3 4 5 6 మినిమం ఒక 6 పార్ట్స్ అయినా డయాగ్రామ్స్కి మార్క్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి ఇంకా బౌమెన్స్ క్యాప్సూల్ కూడా వస్తుంది, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మార్క్. దిస్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్.
మీకు ఏమీ గుర్తు లేకపోయినా జస్ట్ ఇలా ఏముందండి, జస్ట్ ఇలా స్కేల్స్ కొట్టడమే దీంట్లో ఉంది, ఇంకేమీ లేదు నెఫ్రాన్లో. సింపుల్గా రాసేయచ్చు మనము. మనకు ఈ పీసీటీ డీసీటీ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, అదంతా మనకు వస్తాయి. సో అక్కడ మనం సింపుల్గా ఈ డయాగ్రామ్ వేసేస్తే మన పని అయిపోతుంది కదా. చాలా సింపుల్గా అనిపించింది కదా. మీకు ఇంకా ఏ డయాగ్రామ్స్ కావాలో కమెంట్ చేయండి, నేను ఆ డయాగ్రామ్స్ కూడా చేస్తాను. అండ్ రాక్ యువర్ ఎగ్జామ్స్, ఐ నో మై స్టూడెంట్స్ గోనా రాక్ ఇట్. మీరు చించి ఆరేస్తారని నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్. This is your master teacher Sumya Sheikh signing off. Bye bye.